ఒక్కసారి ఇండియన్ గవర్నమెంట్ ఉరి శిక్ష విధించింది అంటే అది ఖచ్చితంగా అమలు జరపాల్సిందే. ఒకసారి నిర్భయ్ కేసులో అప్పుడు రేప్ కేసు ఒకటి జరిగింది కదా, దాని మీద వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఉరి శిక్ష పడింది. అయితే దానికి కూడా వాళ్ళు కౌంటర్ అప్పీల్ దాఖలు చేశారు. ఏమనంటే మాకు ఈ ఉరి శిక్షను రద్దు చేయండి అని. అప్పుడు ఈ కోర్టు ఒప్పుకోలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతికి క్షమాభిక్షకి అప్లై చేసుకున్నారు. అప్పుడు అసలు ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి ఒక్క లాస్ట్ ఛాన్స్ ఏంటంటే రాష్ట్రపతి కనుక క్షమించేశాను అని ఒక్క లెటర్ రాశాడంటే ఈ ఉరిశిక్ష కాస్త రద్దయిపోతుంది. అప్పుడు రాష్ట్రపతి ఏం చేశారు తెలుసా, మీకు నేను క్షమాభిక్ష పెట్టడం లేదు, తిరస్కరిస్తున్నాను అని చెప్పేసి రాశాడు. అయినా వీళ్ళు ఆ చేసిన తప్పుకి ప్రత్యాప్తాపంతో కన్నీళ్లు పెట్టుకుని వేడుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఆ రోజు రేప్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అందులో ఒకడు ఏమన్నాడు తెలుసా, రేప్ చేస్తున్నప్పుడు చేయించుకోవాలి, అంతేకాని తిరస్కరించినందుకే మేము ఆమెను చంపేశాము అని చెప్పేసి నీచంగా మాట్లాడాడు. అటువంటి నీచుల్ని, అటువంటి దుర్మార్గుల్ని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోగానే అతను ఓకే చేస్తాడా, క్షమాభిక్ష పెట్టేస్తాడా? మనసున్న మనిషి ఎవ్వరు కూడా అలాంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి మన సమాజంలో కూడా మన నార్మల్గా లీడ్ చేసే వాళ్ళు కూడా పక్క వాళ్ళని ఓర్వలేకపోవటం, పక్క వాళ్ళకి అన్యాయం చేయటం, పక్క వాళ్ళ మీద అసత్యపు ప్రచారాలు చేయటం, పక్క వాళ్ళని చూసి ఓర్వలేకపోవటం, మొత్తం వాళ్ళని కూడా మేమే పోషిస్తున్నాం, మా వల్లే వాళ్ళు బతుకుతున్నారు అంటూ ఇలాంటి మాటలు, ఇలాంటి హింసించే మాటలు, టార్చర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ పనులు చేసి కూడా దేవుడికి మేము ఇన్ని కోటిపత్రితోటి పూజ చేశాము, లక్షపత్రితోటి పూజ చేశాము, అన్నదానాలు చేశాము, అవి చేశాము, ఇవి చేశాము, మండపాలు పెట్టాము, ఇలాంటి ఖర్చులు పెట్టాము, ఇలాంటి పూజలు చేపించామంటే మాత్రం దేవుడు క్షమించేస్తాడా చెప్పండి? మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆ సందర్భాన్ని మళ్ళొకసారి గుర్తు చేశాను. ఈ వీడియో కనుక మీకు ఏమైనా అర్థమైనట్లుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.